హాయ్ వెల్కమ్ టు శ్రీనివాస టైల్స్ గాజువాక. ఈరోజు అయితే నేను ఒక మంచి ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చానండి. చాలామంది క్లయింట్స్, చాలామంది కస్టమర్స్ అయితే నాకు ఒకటే డౌట్ చెప్తున్నారు, సార్ వాటర్ లీకేజ్ ఎక్కువగా ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో వాష్రూమ్ ఉందని. వాళ్ళందరికైతే నేను ఒక మంచి సజెషన్ చేస్తున్నానండి. మామూలుగా ప్రతి ఒక్కరు హౌస్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఫ్లోరింగ్ అందరూ గ్రౌట్స్ అనేవి యూజ్ చేస్తారండి. సో ఏంటంటే ఈ గ్రౌట్స్ అనేది బాత్రూమ్ ఫ్లోరింగ్ అయితే అంత సూటబుల్ కాదు. దీని ప్లేస్లో మనకి ఏంటంటే మనం ఎపాక్సీ అనేది యూజ్ చేయాలండి. ఒక 3mm స్పేసెస్ పెట్టి 3mm స్పేసెస్తో మనం ఏంటంటే ఎపాక్సీని ఫిల్లింగ్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది స్ట్రెంత్ ఎక్కువగా ఉండి వాటర్ లీకేజ్ కానీ చెమ్మ కానీ దిక్కుండా ఉంటుంది. యాక్చువల్లీ స్టార్టింగ్లో అంతా కూడా 3 కంపోనెంట్లో వచ్చేది, అంటే 2. ఇప్పుడు లేటెస్ట్గా మీకు ప్రతి కంపెనీ వాడు కూడా ఏంటంటే 2 కంపోనెంట్లో ఉంచాడు. ఇదేంటంటే ఈ 2 కంపోనెంట్ పేస్ట్ని మిక్స్ చేసేసి ఆ 3mm స్పేసెస్లో కానీ మనం ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా అది స్టోన్లా తయారవుతుందండి. ఇది మనకి 1 kg నుంచి 5 kgs వరకు అవైలబిలిటీ ఉంటాయి. డిఫరెంట్ కలర్స్లో ఉంటాయండి. మనకి ఏంటంటే ఇవన్నీ కూడా కలర్స్. సో సిల్వర్ మనకి ఎపాక్సీ కలర్స్ అయితే అవైలబిలిటీలోకి వచ్చాయి. సో వీటిని వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇలా టైల్కి మధ్యలో ఉన్న ఈ స్పేస్ అనేది ఇలా కవర్ అయిపోతుంది. ఇది కవర్ అయిపోయిన తర్వాత మనకి ఇది సాలిడ్గా తయారవడం వల్ల ఏంటంటే వాటర్ లీకేజ్ అనేది ఉండదు. పిక్కల్ కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. అంటే కొంతమంది అంటే గోల్డెన్ వేసుకోవాలని, కాపర్ లైన్స్ వేసుకోవాలని. లో మనకి ఎపాక్సీలోకి స్పార్కిల్స్ అనేవి మనకి 200 grams బాటిల్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. వీటితో మనం వాటిని యాడ్ చేసుకొని మన ఎపాక్సీస్ అనేది మనం అప్లై చేయాలి. ఇది ఎలా అప్లై చేయాలి, బాత్రూమ్కి ఎలా వేస్తారనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ చెప్తానండి. థ్యాంక్ యూ.